తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ బంధువుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న పుట్టినగడ్డ ఖమ్మం జిల్లా నుంచి యావత్ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ విజయోత్సవ యాత్ర ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వందలాది మంది రెవెన్యూ ఉద్యోగుల శుక్రవారం రాత్రి ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఖమ్మం భద్రాద్రి జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో సాధించిన అనేక విజయాలను సభలో ప్రస్తావించారు. రైతు బిడ్డ పొంగులేటి శ్రీనన్న ఒక పక్క రాష్ట్రంలోని రైతులకు, మరోపక్క రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారని, అందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం లచ్చిరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఖమ్మం జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా రెవెన్యూ కుటుంబ సభ్యుల మధ్య వారి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నానా అనే విధంగా నేను ఒక్కసారి తెలుసుకుంటే, వాళ్ళకి న్యాయం చేయటం కన్నా కూడా మన పాత్ర ఎంతవరకు ఉండాలో ఆ పాత్రని ఖచ్చితంగా 100% నిర్వహించాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికి కూడా ఉంటాను. ముందుగా వేదిక మీద ఉన్న నాతో పాటు ఉన్న తమ్ముడు డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రామకృష్ణ కావచ్చు, టీజీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ బాణా రామరెడ్డి గారు కావచ్చు, వేదిక మీద ఉన్న తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు గారు కావచ్చు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాకర్ గారు కావచ్చు, అదేవిధంగా తమ్ముడు నరసింహరావు ఆర్డీఓ ఖమ్మం కావచ్చు, సీనన్న, అదేవిధంగా మంగీల, నాతో పాటు వచ్చిన మన పూర్ సింగ్ మిత్రుడు భిక్షం, అదేవిధంగా సిసిఎల్ఐ యూనిట్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు రాంబాబు, మిగతా వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మన రవీణ గురించి మనం చెప్పాలి. మన తమ్ముడు గురించి వారు చాలా ఎంత ఆవేశంగా ఉంటారో అంత ఆవేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే మనం ఒక్కసారి 100% అది 600 అయినా 106 అయినా నేనున్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. 3 రోజుల క్రితం చెప్పిన ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించాలి కార్యక్రమాన్ని. మొదటగా మనం సాధించిన విజయాలని మనం ముందు ఎందుకు కట్టుకుంటున్నామో మీకు తెలవాలి. ఇక్కడ నుంచే వచ్చిన ముందు బిడ్డ మన సీనన్నగా చెప్పుకుంటున్న రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మన శాఖకు చేస్తున్న ప్రతి ఒక్క మంచితనాన్ని మనం గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రైతులకు ఏం చేయాలి, రెవెన్యూ శాఖకు ఏం నష్టం పోయింది, రెవెన్యూ శాఖని ఎలా పునరుద్ధరించాలి అనే ఒక ఉద్దేశంతో మాతో షేర్ చేసుకున్న మొదటి రోజు గుర్తు చేసుకోవాలి. మనం మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మేము వెళ్ళి కలిసిన రోజు రెవెన్యూ శాఖ గురించి తనకి సంపూర్ణ అవగాహన ఉంది చెప్పడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం చేసిన నష్టాన్ని నేను పూరిస్తా అని హామీ ఇచ్చి ఈరోజు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగం తీసుకురావడంతో పాటు తిరిగిపోయిన విఆర్ఓలని తిరిగి మనం తీసుకురావడానికి తన యొక్క కుట్ర నిశ్చయం ఎంత ఉన్నదో దృఢంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. చేసే వాళ్ళు ఉంటే మనం తీసుకుపోయిన ఏదైనా కావచ్చు, అది మంచితనం ఉంటే 100% సాధ్యమైంది. అది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు భూభారతి చట్టం రావడానికి ప్రధాన కార్యకుడు దగ్గరుండి అయిపోవాలని అధికారుల మీద ఒత్తిడి చేసిన సందర్భంలో మేము కూడా అక్కడ ఉన్నాం కాబట్టి, మాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా నిర్వహించడానికి అవకాశం దొరికింది. ఇది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గొప్పతనం ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి యొక్క పైనుండి ఆదేశాలు ఉన్నా కూడా మంత్రికి 100% ఒక న్యాయం చేయడానికి రెవెన్యూ శాఖకు ఒక గొప్ప మంత్రిని ఇచ్చినందుకు ఈ ఖమ్మం జిల్లాకి రుణపడినాం. ఎందుకంటే ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం ఎవరు చేయలే.
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి కావాలంటే 11,000 మందిని కావాలి. గతంలో 6,000 మందే ఉండే. అట్లాంటి నిర్ణయం తీసుకోవడంలో తాను ధైర్యంతో ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒప్పించడం జరిగింది. అదే కాదు, ఇంకా కింది స్థాయి నుంచి తీసుకురావాలి మిమ్మల్ని అందరినీ కూడా. అంటే ఒకళ్ళ గురించి అందరి గురించి చెప్పాలి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 10 సంవత్సరాలైనా కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తూ వారికి ఒక జీవో రూపంలో వారిని గుర్తించిన సందర్భాలు లేవు. ఈ సందర్భాన్ని ముఖ్యమంత్రి మనతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళగానే దాన్ని సహృదయంతో స్పందించి 330 మందికి రెగ్యులరైజ్ చేస్తూ ఈ రోజు నేను ఇక్కడ ఉండగానే 9 నెలల జీతం అప్రూవల్ కావడం జరిగింది. వారికి ఇంతవరకు 9 నెలల జీతం ఈ రోజు వరకు రాలేదు. అదే కాదు, నేను ఇక్కడ ఉండగానే ఖమ్మం జిల్లాలో ఉండగానే FTS కు సంబంధించిన వారికి మనతో పాటు జీతాలు వచ్చేగా ఈ రోజు సంతకం చేయడం జరిగింది. వాళ్ళకి నెల రెగ్యులర్ గా వాళ్ళకి జీతాలు రావడం జరుగుతుంది. అంతేకాదు, ఇప్పటివరకు వాళ్ళకి 9 నెలల జీతాలు లేవు. త్వరలో వాళ్ళందరికీ కూడా 9 నెలల జీతాలు రాబోతున్నాయి. అంతేకాదు, ఇక పోతే చెప్పుకుంటూ పోతే పై స్థాయి వరకు కాదు, కింది స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన చాలా మంది ఇంకా ఉన్నారు. 4,000 మంది VRAలు, 65 సంవత్సరాలు దాటిన వ్యక్తులు GO 81 ద్వారా వాళ్ళ యొక్క న్యాయం చేయాలని చాలా సందర్భాల్లో పోరాడుతున్నారు. నిన్నగాక మొన్న కూడా కలిసిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా న్యాయం చేస్తా అని మంత్రివర్యులు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ జిల్లా మంత్రి ఆయనకు తెలుసు, అనుకుంటే చేయలేనిది ఏది లేదు, ఖచ్చితంగా చేయటానికి సాధ్యమవుతుందని చెప్తూ, అదేవిధంగా ఇవన్నీ మనం చేసుకున్న గొప్పతనాలు కావు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీనన్న రూపంలో వచ్చిన ఈ యొక్క వరాలు ఏదైతే రెవెన్యూ శాఖకు తిరిగి పూర్వవైభవం వస్తుందో అవన్నీ కూడా అతనికి గొప్పతనానికి మనం గుర్తు చేసుకోవాలి. అంతే పాటు మన శాఖలో చాలా మంది అనుకుంటున్నారు తిరిగి విఆర్ఓలు వస్తున్నారు. వారికి చాలా సందేహాలు ఉన్నాయి. సర్వీస్ కు సంబంధించింది కావచ్చు, వారి యొక్క వ్యక్తిగతంగా నష్టపోయిన ఏదైతే సర్వీస్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కొంతమంది భద్రాద్రి కొత్తగూడెం GCCలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క సేవలు కూడా ఖచ్చితంగా వారికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం కూడా మనం ఖచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఉపాధ్యాయులను మనం తిరిగి తీసుకొచ్చుకుంటున్నాం అనేది ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఆ ప్రభుత్వ పెద్దలని వారిని కోరితే ఖచ్చితంగా సౌహృదయంతో ఒప్పుకొని ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారని వారందరికీ కూడా మన పేరున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, రెవెన్యూ మంత్రి వర్యులు కావచ్చు, మన పేరున వారందరికీ ఖచ్చితంగా కూడా రుణపడి ఉండాలి. రుణపడి ఉండటం అని కూడా మనం ఇక్కడి నుంచి హామీ ఇవ్వాలి. అంతేకాదు, ఇకపోతే ప్రతి శాఖలో పదోన్నతులు కావచ్చు, సర్వీసులో ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఇంకా చాలా సందర్భాలు చాలా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మన తహసీల్దారులకు కూడా కొంతమంది ఇబ్బందికరమైన ట్రాన్స్ఫర్లు ఆగిపోయినాయి. సీనన్న ఒకనొక సందర్భంలో నిర్ణయం తీసుకున్నాడు, కానీ ఏం సందర్భంలో ఏం ఆలోచన తనకి వెనక్కి తిరిగి వచ్చిందో తెలియదు. కానీ ఖచ్చితంగా త్వరలోనే తనకి యొక్క హృదయం ఖచ్చితంగా స్పందిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తిరిగి ఆ జిల్లాలకు ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయని నేను బలంగా నమ్ముతున్నా. ఖచ్చితంగా సాధ్యం అయిద్దని కూడా నా ద్వారా నేను మీకు హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఇక ప్రతి ఏ శాఖలో కూడా ఒక రెవెన్యూ ఉద్యోగులతో పాటు గ్రామంలో రైతుని కూడా ఇద్దరిని సమానంగా చూడాలి. ఎందుకంటే రైతుకి మంచి జరిగితేనే మన ఉద్యోగంలో కూడా మంచి ఉంటామనే ఒక ఉద్దేశంతోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి ఉంటే ఆ రైతు వస్తే ఒక న్యాయం చేయగలుగుతామనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని తీసుకురావడం జరిగింది. అంతేకాదు, ప్రతి శాఖలో ప్రతి అంశాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం. అంటే ఇప్పుడు నేను ఎవరికో పోటీ కాదు, మంచితనం చేస్తే మంచితో పాటే మన ముందుకు వస్తుంది. ఇందాక తమ్ముడు అంటుండు, ఒకటే చెప్తుండ్రు, ఇందాక ఎవరో మన TJRSA జిల్లా అధ్యక్షులు అంటుండ్రు పోవద్దు అన్నాడు. అంటే ఎవరైతే అభద్రతలో ఉంటామో, ఎవరైతే మనం చేయలేమో వారు మాత్రమే అలా ప్రేరేపణ చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తుంటా, మనం ప్రేమతో గెలవాలి. ఉద్యోగుల్ని ప్రేమతో మనం గెలిచినప్పుడే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వెల్ఫేర్ని మనం కోరుకోవాలి. వెల్ఫేర్ని కోరుకున్నప్పుడే ఖచ్చితంగా మనం ఇది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రతి ఉద్యోగికి నేనున్నా పెద్దన్నగా అని భరోసా ఇస్తుంది కాబట్టి ఈ రోజు మీ ముందు నిలబడగలిగిన. ఎంత నష్టం వచ్చినా ఎంత సుఖం వచ్చినా ఖచ్చితంగా మీతో పాటు నేను ఉంటా. కింది స్థాయి ఉద్యోగులకి నేను ఖచ్చితంగా భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మూడు లేయర్ల పిల్లలను తయారు చేసిన. ఒకటి గ్రామ స్థాయిలో నుంచి కింది స్థాయి నుంచి డిటి వరకు టీజీఆర్ఎస్, ఆ తర్వాత తహసీల్దార్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాబోతుంది. గ్రామ పాలన అధికారులు వస్తున్నారు 11,000 మంది. ఈ పిల్లలు 4 పిల్లలు ఏ ఒక్కరైనా కూడా రెవెన్యూకి స్థల సైనికుల్లాగా ఉంటారు. ఖచ్చితంగా శాఖతో పాటు మన యొక్క ఉద్యోగ భద్రతతో పాటు వెల్ఫేర్ ఖచ్చితంగా నేను దగ్గరుండి ఖచ్చితంగా చేయగలను ఒక నమ్మకం నాకుంది. కింది నుంచి పైదాకా ఏ శాఖనైనా కూడా తిరిగి తీసుకురావడంతో పాటు మీకు తెలుసు, తమ్ముళ్ళందరూ చెప్పారు మనం చేసిన ఘనకార్యాలు, గొప్పతనాలు, విజయాల గురించి నేను చెప్పదలుచుకోలే. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటి మనం చేసుకున్నప్పుడే ఖచ్చితంగా మన యొక్క గౌరవంగా మనం శాఖని మంచిగా నిలబెట్టినప్పుడే, ప్రజల నుంచి మంచి పేరు వచ్చినప్పుడే మన శాఖకి మనం తిరిగి ఏదైతే మనం గతంలో ఉందో, పూర్వంలో ఎట్లయితే రెవెన్యూ శాఖ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళమో ఆ గొప్పగా వచ్చే విధంగా మనం కృషి చేసినప్పుడే మనల్ని గుర్తుంచుకుంటారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం జిల్లా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపేందర్ రావు తర్వాత మా అన్నలు గట్టిగా గుర్తొచ్చేది సీనన్న, ఆ తర్వాత మా సైదులు. బలంగా ఖమ్మం జిల్లాకి ఉపేందర్ రావు పట్టుదల గురించి ఒక్క 2 నిమిషం చెప్పాలి. ఎందుకంటే తన యొక్క ఆరోగ్యం బాగాలేకపోయినా, తన యొక్క అవయవాలు బాగాలేకపోయినా శాఖకి తిరిగి మా విఆర్ఓలని రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి రావాలని ఎంత తపన పడేవాడో నాకు తెలుసు. ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు కూడా పోయినప్పుడు కూడా నేను చూసుకుంటా ఉపేందర్, నేనున్నా, నీ అన్నని నేను చూసుకుంటా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని తనని ధైర్యం నింపి ఈ రోజు ఈ విజయాన్ని మనం తీసుకొచ్చుకుంటున్నాం. అంటే తన యొక్క దృఢంగా బలంగా నమ్మింది కాబట్టి ఈరోజు తీసుకొచ్చాం. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులు నాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ విజయాలన్నిటికీ కూడా ఈ సైన్యం మొత్తం ఉంది కాబట్టి సాధించడానికి అవకాశం దొరికింది. మీ అందరి యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సందర్భాల్లో కూడా అవకాశం ఉంటది. కాబట్టి పేరున ప్రతి ఒక్కళ్ళకి, రెవెన్యూ శాఖలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వారందరినీ కూడా ఉపేందర్ రావు లాంటి వాళ్ళు తయారు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.